పోలవరానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశామని కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పారు. ముఖ్యమంత్రి సమర్థుడు కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్రానికి అప్పగించామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కోరారు, నేను చొరవ తీసుకున్నాను, మంత్రివర్గంలో చర్చించాం, ప్రధానమంత్రి సహకరించాడు. అందుకే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో చేరాయి. ఆ 7 మండలాలు కానీ ఆంధ్రప్రదేశ్లో చేరకపోతే నేను చెప్పిన మాట రాసుకోండి, జన్మలో పోలవరం పూర్తయ్యే అవకాశం లేదు. లిటిగేషన్ వచ్చేది, అడ్డంకులు వచ్చేవి, గొడవలు జరిగేవి, కోర్టుకు వెళ్లేవాళ్ళు, అనుమతులు వచ్చేవి కాదు. కానీ ఇవాళ మోడీ గారి ప్రభుత్వం మొట్టమొదటి రోజే పోలవరాన్ని అడ్డంకులు తొలగించింది. అంతటితోనే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా. ఆ డబ్బులు అంచనా వేసి నబార్డు అంచనా వేసి ఎంత డబ్బు అయితే అంత డబ్బులు 60-40 కాదు, 60 కేంద్రం 40 రాష్ట్రం కాదు, 90 కేంద్రం 10 రాష్ట్రం కాదు, 100కి 100 డబ్బంతా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని నిర్ణయించింది నరేంద్ర మోడీ నాయకత్వం అన్న ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అప్పుడు ఏం చేశారు? 35 ఏళ్లుగా 1981 నుంచి 2016 వరకు పోలవరం అంత ముఖ్యమైనది అయితే మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు, దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు అడగండి. సమాధానం వీళ్ళ దగ్గర సమాధానం లేదు.